ఆశీర్వాదం పంపిస్తానని దేవుడు మన అందరితో మాట్లాడుతున్నారు. వాళ్ళు మిమ్మల్ని శ్రమించేసి మిమ్మల్ని దాంట్లో నుంచి బయట తీసుకొచ్చే బాధ్యత నాది అనేది దేవుడు మన అందరితో మాట్లాడుతున్నారు. ఒక మనిషికి ఒక ప్రాబ్లం ఉండొచ్చు, ఒక మనిషికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒక ప్రాబ్లం ఉన్నా, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా సొల్యూషన్ ఏంటండి? ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి? ఒకే ఒక సొల్యూషన్, అదెవరు? మన దేవుడు. ఒక్క ప్రాబ్లం ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, దెర్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్ అండ్ దట్ ఈస్ అవర్ గాడ్. అందుకే దేవుడు అంటున్నారు, నేను నిన్ను దాంట్లో నుంచి బయట తీసుకొస్తాను. వాళ్ళు మొరపెట్టినప్పుడు వాళ్ళకొక ఆదరణ ఇచ్చారు. ఇక్కడే కాదు, బైబిల్లో ఇంకో చాలా చోట్ల మనం చూస్తాం. యాబేస్ని మనం చూసినట్లయితే తను పాపం చేస్తాను, ఆ దేవుని ఎప్పుడైతే అడిగింది నన్ను శ్రమించమని, దేవుడు వెంటనే తనని శ్రమించేసి తనను ఒక కొత్త ఆశీర్వాదంని ఇచ్చారు. దావీద్ పాపం చేసినప్పుడు, ఆయన నెమ్మది లేకుండా మొత్తం కోల్పోయిన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు